నేను డిఫరెంట్ జానర్స్ ట్రై చేసుకుంటూ వస్తున్నాను. సో బేసికల్గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ great filmmakers, directors in Telugu film industry who are doing phenomenal jobs, doing love stories, doing commercial cinema. చాలా గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళకన్నా నేను బెటర్గా అయితే తీయలేను. సో ఐ హ్యావ్ టు క్రియేట్ యునీక్ జానర్ ఫర్ మై సెల్ఫ్. సో అందుకు ఐ వాజ్ లుకింగ్ ఫర్ జానర్స్ దట్ ఆర్ నాట్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ఇండియన్ సినిమా ఆర్ తెలుగు సినిమా ఎట్. ఆ ప్రాసెస్లో చేసిన కల్కి కానీ జాంబీ ఫిల్మ్ కానీ. సో నెక్స్ట్ ఏం జానర్ చేద్దామని అనుకున్నప్పుడు సూపర్ హీరోస్ అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. నేను స్పైడర్ మ్యాన్ అవుదామని ట్రై చేశాను, బట్ నన్ను సాలిపురుగు పట్టుకుని నేను కూడా తిరిగాను, కానీ అది కొట్టలేదు, స్పైడర్ మ్యాన్ అవ్వలేదు. సో నాలాగే చాలా మందికి సూపర్ హీరో అయితే బాగుండు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ సమ్వేర్ తెలుగులో ఆ జానర్ అనేది అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఐ థాట్, అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆడియన్స్ పరంగా చూస్తే కనుక సూపర్ హీరో జానర్ ఈస్ ద మోస్ట్ కమర్షియల్ జానర్. అంటే లైక్ మనం కమర్షియల్ అనే ఒక టెంప్లెట్ అనుకుంటాం కదా తెలుగు సినిమాకి. ఇంటర్నేషనల్ సినిమాకి కమర్షియల్ జానర్ ఏంటి అంటే సూపర్ హీరో జానర్. ఐ థాట్ వై నాట్ లైక్ డూ సూపర్ హీరో ఫిల్మ్ అని చెప్పి స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి ఇప్పుడు ఆదిపురుషుడు అలాంటిది ఎక్స్పెరిమెంట్ అయితే కొంచెం మోడర్నైజ్ చేసి ఇప్పుడు కరెంట్ సూపర్ హీరోస్ కింద చేసే లుక్ ఇద్దాం అని ఎవరన్నా ఒక సలహా ఇస్తే మీరు బై చేస్తారా? నేనైతే అలా చేసే ఉంటుంది. నేను అంటే లైక్ ప్రాపర్గా since I'm telling that story, I would have stick to exactly మనం ఏదైతే చిన్నప్పటి నుంచి ఏదైతే ఇమాజిన్ చేసుకుంటున్నామో, because it is very sensitive thing, I would have stick to the original expected. అంటే లైక్ I wouldn't have experimented on it. This few things మీద ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. సో దేవుడు, అమ్మ ప్రేమ ఇలాంటివి చాలా సెన్సిటివ్ థింగ్స్. సో వాటి మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయకూడదని ఐ మీన్ లైక్ నేనైతే చేసేవాడిని కాదు. నెక్స్ట్ అని చెప్పలేనండి, బట్ ద డిస్కషన్స్ హ్యావ్ స్టార్టెడ్. బట్ ఆయన ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. స్టైల్ నాది ఉంటుంది, బట్ ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవి ఉంటాయి. బట్ ఒక కొత్త వరల్డ్లో ఉంటాయి. ఆయన్ని అప్పటి వరకు చాలా వరల్డ్స్లో చూస్తుంటాం. ఆయన రాయలసీమలో జనాలు కొట్టేశారు, అన్ని ప్లేసెస్లో ఉన్న రౌడీస్ని కొట్టేశారు. సో అంతకు మించి ఒక వరల్డ్ క్రియేట్ చేసాము. కొత్త వరల్డ్ క్రియేట్ చేసాము. ఆయనకి ఐడియా కూడా పిచ్ చేశాను. ఆయనకి he liked the idea, but depending on his other commitments, we have to see. Anjanadri K city a town ref. It's a village. It's ఒక ఐలాండ్ మీద ఉండే ఒక విలేజ్ అనమాట. ఇప్పుడు నేను చిన్నప్పుడు యానం ఇలాంటి ప్లేసెస్ చాలా విజిట్ చేశాను, కాకినాడ దగ్గర. సో సో అండ్ ఇప్పుడు మామూలుగా కూడా హనుమంతుడు అంజనాద్రిలో పుట్టారు అని చెప్పి అంటారు కాబట్టి, సో అది కూడా పేరు తీసుకున్నాను.